चलिए शुरू करते हैं। హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్‌లో మనం బిఫోర్ తీసుకున్న లెవెల్స్ ఎలా పనిచేసినాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఎందుకంటే కొంతమందికి ఏమని డౌట్ ఉంటదంటే మనం తీసుకున్న లెవెల్స్ పని చేయకపోవచ్చు అనే కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి అందుకనే మనం ముందు మనం తీసుకున్న లెవెల్స్ ఎలా పనిచేసినాయి, ఆఫ్టర్ మార్కెట్‌కి మనం ఎలాంటి లెవెల్ తీసుకోవాలి అన్నది చెప్తామన్నట్టు. ఇప్పుడు చూడండి, నిఫ్టీ 50లో 26,060 దగ్గర రెసిస్టెన్స్ తీసుకున్నాం. నియర్ బై అక్కడనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ ఓకే 5 మినిట్స్‌లో పెట్టుకుందాం. ఎందుకంటే ట్రేడింగ్ అన్నది ఎవరైనా కొంచెం బిగినర్స్ గానీ ఎవరైనా 5 మినిట్స్‌లోనే రిస్క్ తక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ మంది 5 మినిట్స్‌నే ప్రిపేర్ చేస్తారు కాబట్టి ప్రిఫరెన్స్ ఎక్కువ 5 మినిట్స్‌కే ఉంటది కాబట్టి ట్రేడింగ్‌లో, ఆప్షన్ ట్రేడింగ్‌లో. ఇది చూడండి, బిఫోర్ మనం తీసుకున్న లెవెల్ దగ్గర 26,060 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడనే కన్సల్టేషన్ అయింది. మార్కెట్ ట్రాప్ చేయడం, ఇప్పుడు ఈ చిన్న చిన్న మొమెంటమ్స్ ఉన్నాయి చూడు, ఇవి ట్రాపింగ్ మొమెంటమ్స్ అన్నట్టు. అక్కడక్కడే మొమెంటమ్ కొంచెం ట్రాప్ చేసింది. చేసి లాస్ట్ మనం తీసుకున్న 26,060ని బ్రేక్ చేసుకొని కిందికొచ్చేసిందింక. అందుకనే మార్కెట్ లెవెల్‌లో అప్పుడప్పుడు హైయర్ హైస్, హైయర్ లో, ఎక్కువ లోస్, ఎక్కువ హైస్ ఎక్కడ టార్గెట్ అయితున్నాయన్నది చూస్తే 26,042 ఎప్పుడైతే అక్కడ బ్రేక్ అయిందో చూడండి, పెద్ద క్యాండిల్‌తోని బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత డైరెక్ట్ మనం తీసుకున్న 25,000 ఇవి చూస్తుర్రా? 25,934 దగ్గర దాకా వచ్చి అక్కడనే మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళడానికి ట్రై చేసింది. బట్ అది ఫెయిల్ అయింది. సో, ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయినా ఇక్కడ మళ్ళీ తీసుకున్న లాస్ట్ ఇంక అదే కాబట్టి ఇక్కడ చిన్న స్టాప్ లాస్ అయితే ఇచ్చేవచ్చు. కానీ ఇక్కడ నుండి ఇక్కడికి మనం 1:2, 1:3 వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే మన లెవెల్స్‌తోని చేసి ఉంటారో బ్యాంక్ నిఫ్టీలో గానీ, ఇప్పుడు సెన్సెక్స్‌లో కూడా సేమ్ 85,206 దగ్గర అక్కడనే రెసిస్టెన్స్ తీసుకొని ఇది ఇంకా మంచి ర్యాలీలో, ఫుల్ సైడ్ ర్యాలీలో వన్ సైడ్ మొమెంటమ్ సెల్లింగ్ సైడ్ వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ టు సేమ్. బట్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం డిఫరెంట్ అయింది. ఎందుకంటే మార్కెట్ మనం తీసుకున్న 58,262 రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసుకొని ఇంకా పైకెళ్ళి పైనే కన్సల్టేషన్ అయ్యి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇందులో కొంచెం ట్రేడింగ్ తీసుకోవడానికి ఇంకా లాస్ట్ మినిట్‌లో ఇక్కడ ఒకటి వచ్చేసింది. ఎప్పుడొచ్చింది ఈ క్యాండిల్ వచ్చేసి 14:55 అంటే 2 అప్రాక్సిమేట్‌లీ 3:00కి అట్లా 3:00 కల్లా ఒక క్యాండిల్ ఇచ్చింది. ఆ టైంలో మనకు 58,262ని రెసిస్టెన్స్ తీసుకొని కొంచెం ర్యాలీ మూవ్‌మెంటమ్ వచ్చింది. సో, ఇలా మన లెవెల్స్ అయితే ఎవరైతే చూసి వాటిని బేసిక్‌గా తీసుకొని ట్రేడింగ్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి ప్రాఫిట్స్ వచ్చుంటాయి. అందుకనే ఇంకా రేపటి కోసం చూద్దాం ఈ ట్రేడింగ్. నిఫ్టీ 50లో రెసిస్టెన్స్ 26,100, సపోర్ట్ వచ్చేసి 25,600, 863. ఓకే. బట్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇదేంటంటే 25,934 అనేది ఇంకో సపోర్ట్‌గా పనిచేసింది. బట్ ఇప్పుడు ఇది రెసిస్టెన్స్‌గా పనిచేస్తుంది. ఈ మధ్యలో ఉన్నప్పుడైతే ఎవరైతే ఈ 25,934 నుండి 25,804 వరకు ఎలాంటి సపోర్ట్ ఎలాంటివి కూడా మీరు ట్రేడింగ్ తీసుకోవడానికి ఏం లేదు. 25,806ని బ్రేక్ అయినప్పటికి గూడంగా 25,804 ఇది గూడా బ్రేక్ గావాలి. అప్పుడు మాత్రమే మనం ఒక మొమెంటమ్‌ని తీసుకోవచ్చు. అది గూడా 25,622 వరకు వచ్చే అవకాశాలున్నాయి. బట్ ఫర్దర్‌గా పైకెళ్తే మాత్రం 25,934ని బ్రేక్ చేసిందంటే మాత్రం 26,100, ఆ తర్వాత బ్రేక్ చేస్తే 26,276. ఓకేనా? ఇంకా సెన్సెక్స్‌లో చూద్దాము. సెన్సెక్స్‌లో కూడా సేమ్ రెసిస్టెన్స్ వచ్చేసి 85,266, సపోర్ట్ వచ్చేసి 84,452. బట్ ఇక్కడ మిడిల్ ఆఫ్ ద సపోర్ట్ అని ఉంది. ఇది రెసిస్టెన్స్ పనిచేస్తుంది 84,650. మనం నిఫ్టీ 50లో సెన్సెక్స్‌లో సేమ్ విధంగా మూమెంటమ్స్ వస్తున్నాయి. ప్రైస్ యాక్షన్‌లో ఎలాంటి తేడా లేదు. బట్ మనకిచ్చే క్యాండిల్స్ గానీ అదంతా సేమ్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి 84,232 బ్రేక్ అయితే గానీ మనం సెల్లింగ్ సైడ్ చూడకూడదు. అదే 84,650ని బ్రేక్ అయితే మాత్రం బయింగ్ సైడ్ చూడాలి. ఈ మిడిల్ ఆఫ్ ద రేంజ్ ఏంటంటే మనం బిఫోర్ హైని చూస్తాం కాబట్టి ఇది మిడిల్ ఆఫ్ ద రేంజ్‌లో ఉండడం. ఇక్కడ ఏదన్నా మనకి ఇక్కడ వచ్చినప్పుడు హైలైట్ ఉండాలన్నట్టు. దీని పైన ఉన్నప్పుడు బయింగ్ కోసం, కింద ఉన్నప్పుడు సెల్లింగ్ కోసం హైలైట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇక బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ గూడంగా Don't forget to ఓకే. subscribe.
బ్యాంక్ నిఫ్టీలో Don't మనకు forget to subscribe. నిన్నటి లెవెల్సే తీసుకోవచ్చు. బట్ ఓకే. ఇక్కడ 58,581 సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఇదే తీసుకున్నాం. 57,806 అనేది. ఓకేనా? అది ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి 58,262 రెసిస్టెంట్‌గా పనిచేస్తది. ఇందులో ఉన్నప్పుడు ఎలాంటి ట్రేడింగ్ చేయొద్దు. బిఫోర్ ఎటన్నా బ్రేక్ చేసిన తర్వాతనే మనం మొమెంటమ్ ట్రేడింగ్ తీసుకోవాలా. లేకపోతే టైమ్ డీకే వల్ల గానీ, ఇంకా దీనివల్ల గానీ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.